కమింగ్ మిస్టర్ కృష్ణ. నమస్కారం. నమస్కారం. రా, కూర్చో. ఢిల్లీ మెడికల్ కాన్ఫరెన్స్ వాళ్ళు గుండె జబ్బుల గురించి నన్ను థీసిస్ రాయమన్నారు. మొన్న చెప్పావు కదా. ఎస్ ఫాదర్. నాకు తెలిసినంత వరకు రాశాను. మీరు ఒక్కసారి చూసిస్తే వాళ్ళకి పంపిస్తాను. గుడ్. హాస్పిటల్ వర్క్ చేస్తూనే ఇంత పని పూర్తి చేసావు అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడు కృష్ణ, చిన్నప్పటి నుంచి నీలాగే కష్టపడి పనిచేసిన వాడిని. నా సర్వీసులో ఎంతో మంది విద్యార్థులు వచ్చారు, డిగ్రీలు పుచ్చుకుని వెళ్ళారు. కానీ నీలాగా 10 మందికి పనికి వచ్చే కృషి చేసి యోగ్యుడు అనిపించుకున్న వాళ్ళు చాలా అరుదు. అందుకే నువ్వంటే నాకెంతో ఇష్టం. నన్ను కన్నబిడ్డ కంటే ఎక్కువగా ఆదరించారు. మీ చల్లని దయే నాకు అండాదండ. అన్నట్లు అసలు విషయం మరిచాను. నిన్ననే ఈ పుస్తకం ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చింది. ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్. వస్తానండి. మంచి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. డాక్టర్ మురళీకృష్ణ గారు వస్తున్నారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. అయ్యో రామ, అలా నా ప్రాణాలు లెక్కేసుకుంటూ పోతాడే. కన్నెత్తైనా చూడడం కర్మ. మనకు తెలిసిందే కదా అసలు అతను శుద్ధ బుద్ధావతారం. కాబట్టే పాపం ఆ సరళ ఏ వ్రతం చేసినా ఫలితం మాత్రం దక్కటం లేదు. ఇలాంటి ఋషి శృంగులే ఉండి ఉండి వేడి తగిలిన వెన్నలాగా కరిగి కరిగి జావు గారిపోతారు. తను పెద్ద అయస్కాంతాలని మన నందినికి గర్వం రత్నం. అయస్కాంతాన్ని ఆటం పంపురం ఇప్పుడే చూపిస్తా. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. అలా లేచిపోతున్నారే? పని మీతో నాకు అర్జెంట్ పని ఉండి వచ్చాను. నాతోనా? ఏ ఉండకూడదా? మీరు హార్ట్ స్పెషలైజ్ చేస్తున్నారు కదా. అవును. నేను అదే టేకప్ చేశాను. రోజు 1 గంట పాఠం చెప్తారా? మీ ఇంటికి వస్తా. బాగుంది. నేనే ఒకరి పంచం తలదాచుకుంటున్నాను. పోనీ మా ఇంటికి వస్తారా? సాయంత్రం పూట ఎవరు ఉండరు కూడా. ప్లీజ్, మీ సహాయం లేకపోతే పరీక్షలు ఎలా కూర్చొని చెప్పండి. ఆడదాన్ని అడిగినందుకైనా. కష్టపడి చదివి పేసపడి. ఇలా చూడండి, మీరు హృదయ తత్వవేత్తలు కదా. కొందరిని చూస్తే కొందరి హృదయాలు గులాబీల్లా వికసించి గుప్పుమని గుబాళిస్తాయి, అందుకోమని అలజడి చేస్తాయి. ఎందుకు కొంచెం విప్పి చెప్పరు? సరిగ్గా చెప్పాలంటే ఈ చదువులు ఎలాగూ మీ ఒంటికి సరిపడవు. కానీ లక్షణంగా పెళ్లి చేసుకుని సలక్షణంగా సంసారం సరిదిద్దుకుంటూ కూర్చోండి. అదే మందు. అయిందా నందిని శృంగభంగం? పాపం ఆటం బాంబు పేర్లేదా? కృష్ణ, ఏమిటి సరళ? ఇక ఇంటికి వెడదామా? లేదు సరళ, నాకు రాత్రికి డ్యూటీ ఉంది. సినిమాకి వెళ్దామని చెప్పానుగా. నిజమే, కానీ తలంపుగా ఒక అర్జెంట్ కేసు వచ్చింది. నేను ఇక్కడే ఉండాలి. నువ్వు వెళ్ళి. నువ్వు లేకుండా నేను ఎలా వెళ్ళేది? పనిందని చెప్పాగా. పని పని పని, ఎప్పుడు ఒకటే పని. కాసేపైనా వినోదం విలాసం ఏమీ లేదు. చూడు సరళ, అందరూ నీ అంత అదృష్టవంతులు కారు. అందరం ఎక్కే వాళ్ళతో పాటు దాన్ని మోసేవాళ్ళు కూడా ఉండాలిగా. మాటలు మాత్రం తీగా ఉంటాయి. చూడు బ్రదర్, ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్ అనుకో. వినోదం విలాసం సరదా సరసం అన్నీ మేళవించి అనుభవిస్తేనే జీవితం అవుతుంది. సారథి, జీవితం మీకు వడ్డించిన విస్తరి. నాకు అలా కాదు. అన్నం ఉంటే విస్తరి కోసం, విస్తరి ఉంటే అన్నం కోసం అహోరాత్రాలు అవస్థపడ్డా. 5 ఏళ్ల నుంచి ఆ అవస్థ తప్పిపోయిందిగా. షావుకారు చలపతిరావు ఇంట్లో తెస్టేస్తేవి. ఉన్నవారి దయ ఓటబావి నీరు ఒకటే అన్నారు. తోడడం మొదలు పెడితే ఒట్టిపోతాయి. అందుకే బ్రదర్, గాలివాలు చూసి కాలు సాచి నడవమంటున్నాను. ఆ అమ్మాయికి నువ్వంటే చాలా. సారథి, చనువున్నంత మాత్రాన అలా ఎందుకు అనుకోవాలి? ఈ చనువేనో ఆఖరికి మనువు దాకా దారి తీసేది. ప్రేమించలేనంటావు, పోనీ కనీసం సినిమాలకి షికార్లకైనా జంటగా వెళ్ళలేవు. చూడు సారథి,
సరళ చిన్నప్పటి నుంచి నా దగ్గర చదువుకుంది. ఇన్నాళ్ళు సరళని చెల్లెల్లాగానే భావించాను. ఇప్పుడు మరొక విధంగా తలచలేను. సరే వస్తా. అమ్మాయి గారికి ఆగ్రహం వచ్చినట్టుందే. నా ఆగ్రహం ఎవరిని చేస్తుంది? మీ అనుగ్రహం ఉండగా. భలేదానివమ్మా. ఏమిటి అసలు సంగతి? కృష్ణ సినిమాకి రాలేదా? ఆయన గారికి నాతో మాట్లాడడమే కష్టమైంది నాన్న. రాత్రింబొగలో హాస్పిటల్ రోగులు ఉంటే చాలు. భలే అవును. మరి ఈ వయసులోనే కష్టపడి పనిచేసి 4 కాసులు సంపాదిస్తే ముసలి వాళ్ళే ముద్దు ముచ్చట ఉడిగిన తర్వాత ఆ ముళ్ళు చూస్తూ మురిసిపోవచ్చు. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉండి చదువుతున్నాడు. అయినా అసలు అతని తత్వం ఏంటో నాకు వంటపట్లేదు. భలేదానివమ్మా. నాకు ఈ సంగతే తట్టలేదు. చూడు, మీ ఇద్దరు వెంటనే మాట్లాడుకొని మీ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేసుకుంటారో నిర్ణయించి చెప్పండి. దర్జాగా జరిపించేస్తాను. ఒక పూట సినిమాకి వెళ్ళటానికి గతి లేదు కానీ పెళ్లి ఒకటే తక్కువ. భలేదానివమ్మా. పెద్ద సినిమాకేగా రేపెళ్ళండి. కృష్ణ నేను పంపిస్తాను. ఏం అక్కర్లేదు. ఈ రోజే నేను ఒక్కరితోనే వెళ్తాను. ఆయన గారు లేకపోతే సినిమా కనబడదా? అన్నయ్య ఏమిటి? వీళ్ళండి. డాక్టర్, చాలా అర్జెంట్ కేసు, త్వరగా రావాలి. Oxygen. నిజంగా నేను పెద్ద డాక్టర్ని, నీకు మందిస్తానమ్మా. తప్పకుండా పెద్ద డాక్టర్ అవుతావు బాబు. ఏమండి, మన బాబుని పెద్ద డాక్టరే చదివించండి. నాలాగా దిక్కు లేకుండా ఎవరిని చావనేకండి. నా బాబుని డాక్టర్ని చేస్తారు కదా, చెప్పండి. తప్పకుండా చేస్తాను. పెద్ద డాక్టర్ని చేస్తాను. నువ్వు కాసేపు ఊరుకో, ఆయాసం వస్తుంది. నా బంగారు బాబు ఇతర దేశాలకు వెళ్ళి చదివి వస్తాడు. మందులో డాక్టర్లు లేని ఈ పల్లి జనానికి ప్రాణదాత అవుతాడు. నా బాబు ప్రాణదాత అవుతాడు. నా బాబు, నా బాబు. అమ్మా, అమ్మా.
వెరీ గుడ్ కృష్ణ, వెరీ గుడ్. ఎంతో అనుభవం ఉన్న డాక్టర్లు కూడా చేయలేని పని సమయస్ఫూర్తితోనూ సాహసంతోనూ చేసి కుర్రవాడిని బ్రతికించాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫాదర్. నర్స్, ఈ బాయ్ని ఐసోలేషన్ వారిని తీసుకెళ్ళండి. మిస్టర్ కృష్ణ, కమ్ విత్. నీలాగే ప్రతి డాక్టరు పట్టుదలతో కృషి చేస్తే మన దేశం ఎంతో బాగుపడుతుంది. ఆ బిడ్డ బ్రతుకుతాడని నాకు నమ్మకం లేదు ఫాదర్. ఆ సమయానికి నాకు తోచిన ప్రకారం మొండి ధైర్యంతో పనిచేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడు కృష్ణ, నీతి నిజాయితీలంటే నాకు ప్రాణాల కంటే ఎక్కువ. ఆ రెండు గుణాలు నీలో నిండుగా ఉన్నాయి. అందుకని నిన్ను కాలేజీ కమిటీ ద్వారా లండన్ పంపించే ఏర్పాట్లు చేస్తాను. స్కాలర్షిప్ కూడా వచ్చేటట్లు చూస్తాను. ఈ రోజు నువ్వు అప్లికేషన్ పెట్టు. థ్యాంక్ యూ సార్. నేను చాలా అదృష్టవంతుడి. నా తల్లి కోరిక, నా జీవితాశయం నెరవేరే అవకాశం కలిగింది. నీతో పాటు ఎన్నో దేశాల నుంచి ఎందరెందరో విద్యార్థులు అక్కడికి వస్తారు. నీతి నిజాయితీల్లో, విజ్ఞాన వివేకాల్లో మన దేశం ఏ దేశానికి తీసిపోదని నువ్వు వాళ్ళకి రుజువు చేయాలి. తప్పకుండా ఫాదర్. నేను ఏ దేశానికి వెళ్ళినా నా మాతృదేశానికి వారసుని అనిపించుకుంటాను. సరే, నువ్వు ఇక లండన్ ప్రయాణానికి సిద్ధం కా. మిగిలిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ ఫాదర్. చూశావా చూశావా, మన కృష్ణుడు లండన్ వెళ్తాం. జాబు రాశాడు, చదువుతాను, వింటావా? నాన్న, మా ప్రిన్సిపాల్ గారి దయ వల్ల లండన్ వెళ్ళే అవకాశం కలిగింది. బహుశా ఈ నెలలోనే వెళ్తాను. వెళ్లే ముందు ఇంటికి వస్తానన్న. నీ ఆశీర్వాదాలను, అమ్మ దీవెనలను తీసుకుంటాను. విన్నావా విన్నావా, మన బంగారు తండ్రికి నీ దీవెన్లు కావాలంటే నీ దీవెన్లు. నువ్వు కళ్ళారా చూసే భాగ్యం లేకపోయింది. హలో అనురాధ, ఈ భారతికి వచ్చావే? ఈ వారం ఇక్కడే ప్రాక్టికల్. వెరీ గుడ్. మిస్టర్ సార్జెంట్, మందు తీసుకోండి. తొందరగా తీసుకుంటూ నేను వెళ్ళాలి. నీకా చెప్పేది ఎలా వచ్చేది మందులు మీరును? నో, యూ మస్ట్ టేక్ ఇట్. ఏమనుకుంటున్నారైతే నేనంటే? సార్జెంట్ అంటే సత్తు బొమ్మ అనుకున్నారా? పుల్లటి పిడిచే అందించి ఎర్రజెత్తు ఎగరే చంపాను. ఏమనుకుంటారా? సర్లే, ఆ కబుర్ల తర్వాత ముందు మందు తీసుకో. బ్రహ్మముడి పడినట్టుందే. బ్రదర్, వెరీ లక్కీ. కొలంబస్ చేతుల్లో అమెరికా పడ్డట్టు నీ చేతుల్లో పడింది బ్రదర్ ఆ అమ్మాయి. సారథి, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అడిగా. పేరు అనురాధ, చదువుతోంది 3rd year. అనురాధ? ఎంత తీయని పేరు. సారథి, ఆ అమ్మాయి నీకెలా తెలుసు? సర్వజన బంధు అని మనకు ఊరికే ఇచ్చారా టైటిల్. ఆ అమ్మాయి ఉండే ఇల్లు మా వీధిలోనే. ఎంత తీయని పేరు, అంత తీరైన కళ్ళు. ఆ కళ్ళల్లో వెన్నెల కరికి, ఆ చూపుల్లో అమృతం ఒలికి, గుండెల్లో గుణపాలు గుచ్చుకుంటాయి. బ్రదర్, అనురాధ అంటే అందరు ఆడపిల్లల లాంటిది కాదు, కొంచెం చురుకు కరుకు ఉన్న కైజారు లాంటిది. సారథి, సర్లే పద, కూర్చుంది కానీ. బ్రదర్, ఒక్క మాట అడుగుతాను, చెప్పు. నీ జీవితంలో ఇలాంటి ప్రమాదం జరిగింది మొట్టమొదటిసారిగా ఇదే, అవునా? ఇప్పుడు చెప్పు, ఆ నిమిషాన ఏమనిపించింది, ఏం వినిపించింది, ఎలా ఫీల్ అయ్యావు? కొంచెం సవిస్తరంగా చెప్పు బ్రదర్. సారథి, భాషా రూపం లేని భావమతి, మాటల్లో మలకని మధురానుభూతి, ఏం చెప్పినా ఎంత చెప్పినా తరగని స్వప్నాలకని. ఆహా, కదిలిందిరా బ్రదర్. ఇన్నాళ్లకి నీలో చైతన్య రథం నిజంగానే కదిలింది. కంగ్రాచులేషన్స్ బ్రదర్, కంగ్రాచులేషన్స్. సీజనే మారిపోయింది. వస్తాను బ్రదర్. అనురాధ. నా హృదయంలో నిదురించే చలి,
కలలలోనే కవ్వించే సఖి. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి. మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే చెలి. నీ కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా, కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా. ఘోరమై నిన్ను వరించి అనుసరించినానే, కలవరించినానే. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి. మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే చెలి. గానములో నీవే ప్రాణముగా పులకరించినావే, ప్రాణముగా పులకరించినావే. పల్లవిగా పలుకరించరావే, పల్లవిగా పలుకరించరావే. నీ వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడ, వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడ. నివాళితో చేయి చాచి ఎదురు చూచినానే, నిదుర కాచినానే. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి. మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే చెలి. వండర్ఫుల్ వండర్ఫుల్. సీజనే మారింది. ప్రాధేయపడి అడిగిన పాడేవాడివి ఇవాళ మహాదోరుగా హుషారుగా పాడిస్తున్నావే. మబ్బుల్ని చూసి మయూరాలు, చంద్రుడిని చూసి కలువలు. అబ్బో, హఠాత్తుగా డాక్టర్లు కవులైపోయారే. మనసు స్పందిస్తే మాట పాటవుతుంది సరళ. ఇంతకీ మీ నిద్ర మేల్కొల్పి హృదయంలో నిద్రించి మాటను పాటగా మార్చిన ఆ చెలి స్వప్న సుందరి కాదు కదా? ఏమో నీకు తెలియకుండానే ఆ అందాల చెల్లిని సంపాదించావా? ఏం చెప్పను సరళ. ఇన్నాళ్ళు నా పరిశోధనలు, ఆలోచనలన్నీ రోగులు, రోగాల్ని గురించి ఉండేవి. మనిషి అంటే కేవలం అస్థిపంజరమని, రక్తమాంసాల ముద్దని మాత్రమే అనుకునేవాణ్ణి. కానీ ఆ మానవాకృతిలోని మహా సౌందర్యం, మధురానుభూతి ఏమిటి ఉన్నాయని ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. అవునవును, తెలుస్తూనే ఉంది. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడన్నట్టు కళ్ళ ముందున్న వాళ్ళు గాలి కొట్టుకుపోయారు. ఇవాళట హృదయంలో నిద్రించిందట, కవ్వించిందట. ఎవరితో ఆ చెలి? సరళ, ఏ తప్ప? తప్పప్పులు నీకు తెలిస్తే కదా. ఆహా, ఇక నీ దగ్గర నేర్చుకుంటాను. ఎప్పుడు ఎప్పుడో మీ తాత ఉండగా చూశాను రా నేను. యోగం అన్నట్టు ఆ వెనకొచ్చే జాంబవంతుడు ఎవర్రా? నిమ్మద మావయ్య. మావయ్య, అతను తెలుగుదేశంలో పుట్టి, అరవ దేశంలో పెరిగి, బెంగాలీలో ఉద్యోగం చేసి, పంజాబీలో కుస్తీలు పట్టి రిటైర్ అయిపోయి ఇప్పుడు మన దగ్గర కొలువు చేస్తున్నాడు మావయ్య. మావయ్య 4 ఇంతలు తగ్గితేనే ఆ ఆకారంలో ఉన్నాడు మనిషి. ఏ ఫాదర్ ఆఫ్ 4 కింగ్ కాంగ్. ఏం కాంగు పీడ. ఒక్క మనిషి అంతలా ఉంటే దేశం అంతా ఏం కావాలరా? అల్లుడు గారు ఎప్పుడు మీ పేరే చెబుతుంటారు సార్. ఆ బస్తీలో మీ పేరు గుర్రంతో ఒక మందారం పెట్టినమ్మడి. అంతేనంట. అయితే సరేలే, వాడి మాటలకి అంత సొల్లు వాగుడు వాడును. నీ పేరేమన్నా? పేర్లే ఉంది మావయ్య, దిగుటే కానీ మేము ముద్దుగా బొమ్ దమ్ అంటాం. ఒరే యోగం, ఆ? ఈ బొండం తగులుకుంటే మన కొంప గుండం చేసినట్టున్నాడే. ఏం పర్వాలేదు మావయ్య, ఓల్డ్ వరకు వచ్చేసాడు. బతికే ఉంటాయి. నానా, ఎర్రగది ఎగతాలేదు నానా. అమ్మాయి
ఇదేంటమ్మా ఇలా చూసుకున్నాడు కొంప తీసి మన పీకల మీద రాసుకున్నా ఒరే యోగం నానా ఇది తిమ్మిర రోగం నానా అంతేనంట అయితే సరేలే వెనక ఇలా తాత చుంచడం అనుకుంటేదమ్మా ఆ దుబ్బే వచ్చిందేమో వీడికి రే నువ్వు వెళ్ళి ఒక బిందె నీళ్ళు పట్టరాబో నీళ్లు కాదు నానా దీనికి మందు నేను తెస్తా ఉండు మావయ్య జిగేల్ కళ్ళు జిగేల్మని గుండె గబేల్మని మైకు అమృతం తాగినంత మైకు వచ్చిందనుకో అదేరా మా అమ్మాయి ఈ డబ్బు ఇట్టే కనిపెట్టేసింది కనిపెట్టేది ఏమనుకున్నావు మా దొడ్లో ఏ పత్రానికి డబ్బు వచ్చినా మా అమ్మాయే కదా బాగు చేసేది రామ్మరా అదేంటి అవేదు మావయ్య పెట్టాలరా ఏమిటి వాతలు బాబాయ్ వాతలే ఎందుకు లక్ష్మి లక్ష్మి మీ బావని నేను మీ బావని అవునమ్మా నేను చెప్తూ ఉన్నాను చెంచు రావని చెప్పి మనకు ఒక దూర బంధువు ఉన్నాడని ఆయన మనవడు అయ్యో అయ్యో వాతలే. బాబాయ్, లక్ష్మి లక్ష్మి ఇవన్నీ లక్షణాలమ్మా వ్యాధి లక్షణాలు నేను బాగానే ఉన్నాను లక్ష్మి 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 కాఫీ వాళ్ళు చెంచేత్తో కాలిని గరడ తీసుకొచ్చి వాతలు పెడతావా వాతలు అవేనమ్మా లక్షణాలు అమ్మ, ఇదే తప్పుబడి రామా. మావయ్య, 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 నీకు దండం మావయ్య, నాకు బాగున్నాను నేను బాగున్నాను దండం మావయ్య బాగున్నాను అంతేనంట అయితే సరేలే ఇదిగో ఈ తూరి మళ్ళా తిమ్మిరి రోగం వచ్చిందో వాతలు పడ్డాయి జాగ్రత్త ఇంకెప్పుడు రాదు మావయ్య మావయ్య కాఫీ ఇది కాఫీ కాఫీ ఏం కర్మ పలహారం కూడా తిందులే ఓ మా పట్రాబో మావయ్య నన్ను దొరల పద్ధతి ఏం పద్ధతి దొరలో అంత టేబుల్ గీబుల్ అంతా ఉండాలి అది ఇక్కడెక్కడ ఉన్నాయి టేబుల్ గీబుళ్ళు అదే మావయ్య కుర్చీ టేబుల్ లేకపోతే నాకు తిన్న కుదరదు ఇక్కడ తింటే తిని లేకపోతే సార్ నేను ఉన్నాగా అదేంతా నేను చూసుకుంటా సార్ చూసుకోవాలి ఎస్ సార్ రా మావయ్య రెడీ సార్ రాబోయ్ కూర్చో అంత మావాడు బాగా అమ్మా డింగ్ టెక్కలా ఉందా అమ్మాయి ఇలాగ వాసనకని చెప్పి తెచ్చిన గరిటెలు ఇక్కడ పెట్టింది అంటే వేరే లేదు నానా బాబాయ్కి అంతా కంగారు నువ్వెక్కడ దొరికావా మనిషి మన ఉన్న మధ్య చూసుకోవా పలసన్నాను సారీను వంకాయలు వీడంతా నెక్కెక్కిపోయింది మావయ్య కూర్చో బాయ్ ఎస్ సార్ అమ్మా ఫోన్ ఫోన్ ఇదేంటి కత్తులు ఏంటో అంతే మావయ్య సిటీ స్టైల్ సిటిజన్ కత్తులు కట్టారు అవునా జరిగిపోయింది ఓ సంగతి డింగిటక లక్ష్మి కేవడిసాను మంచి తెలియదట్టున్నా దేవుడు చేతులు ఇచ్చింది గడ్డి పెరగడానికి కాదు తినడానికి అంతా దొరలపత్తి మావయ్య దొరలపత్తి ఇంకా నయం చేదో తినమన్నావు డైరెక్ట్ గా నోటితో తినమంటావు నీదే కానీ 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 ఇది బస్తీ కాదు నాయన పల్లెటూరు నాకు తెలుసు మావయ్య నాకు తెలుసు త్వరల పద్ధతి అంట త్వరల పద్ధతి ఇప్పటికైనా చేతితో తిట్టానంటే మళ్ళీ తెప్పిస్తాను అక్కడే మావయ్య అంత లండన్ స్టైల్ మాది ఇంకా కాఫీ పట్టు పోయమ్మా పోయి అమ్మ బాబు ఇంత కాఫీ ఇది ఎక్కడ పద్ధతిరా బాబు ఇదేమిటి డోసు అమ్మా ఈ 2 గ్లాసుల్లో పోసిన తర్వాత ఈ దీక్ష ఈ బొండం గారికి ఇచ్చేసి వేసినప్పుడు నోట్లో పెద్ద గెరట పెట్టి మరిపోయి ఊరిపోకుండా కృష్ణ ఏమిటిది కవులకు కళ్ళ ముందున్నది కనిపించదు లేనిది కళల్లో కూడా కనిపిస్తూ కవిస్తుంది నీ కవిత్వం నాకు అర్థం కావడం లేదు సరళ అర్థమవుతుందనే ఎన్నాళ్ళు ఊరుకున్నాను నాన్నగారు నీ అభిప్రాయం తెలుసుకోమన్నారు దేని గురించి మన పెళ్లి గురించి క్షమించు నాకు టైమే అనురాధ అనురాధ
ఎక్స్క్యూజ్ మీ, ఈ కేసు హిస్టరీ ఒకసారి చూస్తావా? నాకు అనవసరం. అలా అంటేలా? ఇది డాక్టర్ మురళీకృష్ణ గారు రాసింది. నాకు అక్కర్లేదు, ఎన్నిసార్లు చెప్పాలి? ఈ పాటికి చదివే ఉంటుందిలే. రాధ, అనురాధ, నా హృదయంలో నిద్రించే చెలి, మయూరివై వయ్యారివై నటనమాడి నన్ను దోచినావే, నీ వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ. డాక్టర్, ఏమిటిది? చదువు సంస్కారం ఉన్న వాడు చేయాల్సిన పనేనా ఇది? మర్యాదకు మంచితనానికి లక్షణం ఇదేనా? ఏదో పరక్షణంలో రాశాను. అంతేగాని ఇందులో వేరే ఉద్దేశం ఏమీ లేదంటారు. హ్మ్. రాధ, అనురాధ, ఏమిటిదంతా? రాధాకృష్ణుల పేరు విన్నా తలుచుకున్నా నా మనస్సు మధురభావంతో నిండిపోతుంది. కావచ్చు, కానీ నా పేరు కూడా అనురాధని మీకు తెలుసా? కావచ్చు. ఆ పేరంటే నాకెంతో ఇష్టం. అంత ఇష్టమైతే ఆ పేరు మీరు పెట్టుకోండి, లేకపోతే మీ కాబోయే భార్యకు పెట్టుకోండి. అంతేకాని చూడండి, నచ్చిన అందాన్ని మెచ్చిన రూపాన్ని ఆరాధించే అధికారం అందరికీ ఉందనుకున్నాను. అంతేకాని ఇది మీరు చూడాలని కానీ మిమ్మల్ని ఆకర్షించాలని కానీ నా ఉద్దేశం కాదు. కానీ ఇది మాత్రం 10 మందిని ఆకర్షించింది. అల్లరి చేయాలని అల్పత్వం కాకపోతే దీనికి అర్థం ఏమిటి? అరిటాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అరిటాకు మీద పడ్డా నష్టం అరిటాకే. మీ కవిత్వాల వల్ల నాలాంటి వాళ్ళ బ్రతుకు ఏమైపోతుందో ఒక్క నిమిషమైనా ఆలోచించారు? అసలు మీకు ఎవరిచ్చారు ఈ అధికారం? మనసులోని మాట మొహం ఎదుట చెప్పలేని పిరికి పందులు ఇలాంటి రాతలతో గోడల్ని కాగితాల్ని ఖరాబు చేస్తారు. మీరు వాళ్ళతో జతయ్యారన్నమాట. మీరు మంచివారిని విద్యావంతులని అనుకున్నానే కానీ ఇలా మర్యాద తెలియకుండా ప్రవర్తిస్తారని అనుకోలేదు. ఛీ! పనికి మాలిన వాళ్ళు వేసే పుకార్లన్నీ భుజాన వేసుకు తిరక్కండి. మొత్తం స్టూడెంట్స్ లో స్టాఫ్ లో కృష్ణ లాంటి యోగ్యుడు మరి ఎవడూ లేడు. అతను నా బిడ్డ లాంటి వాడు. అతని గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసా? ఇటువంటి అసభ్యకర వార్తలు విన్నప్పుడే మందలించి మాపు చేయవలసింది పోయి నా దాకా మోసు రావటం ఏం బాగుండలేదు. మిస్టర్, ఇది బుద్ధిమంత లక్షణం కాదు. ఇక వెళ్ళిరండి. గుడ్ మార్నింగ్ ఫాదర్. ఆ కాగితాలన్నీ తెచ్చావా? తీసుకొచ్చాను. వెరీ గుడ్. తక్కిన సర్టిఫికెట్స్ కూడా త్వరగా తెప్పించు. ఇక పనులన్నీ నిమిషాల మీద జరిగిపోవాలి. అలాగే. చెప్పడం మరిచాను, మొన్న మెడికల్ కాన్ఫరెన్స్ వారు నేను అభినందిస్తూ ఒక పెద్ద తీర్మానం కూడా చేశాను. నీ వల్ల మన సంస్థకి ఎంతో పేరు వచ్చింది. చూడు కృష్ణ, నేను నీ వయసులో వియన్నా వెళ్ళి కంటి వైద్యంలో నిపుణుణ్ణి కావాలని ఎన్నో కలలు కన్నాను. ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. దానికెళ్ళి నువ్వు త్వరలో ఇంగ్లాండ్ వెళ్ళి గురువును మించిన శిష్యుడివి కావాలి. తండ్రి కొడుకు ద్వారా, గురువు శిష్యుడి ద్వారా తరిస్తారని పెద్దలంటారు. ఆ ప్రభు నాకు ఈ భాగ్యాన్ని నీ ద్వారా కలగజేశాడు. నేను ఎక్కడున్నా ఎంతటి వాడినైనా అదంతా మీ ఆశీర్వాద బలమే ఫాదర్. వెళ్ళి బృందావనమది అందరిదైతే అందని వాడే గోవిందుడైతే రాధని కలిపే సూత్రం ఎలాగా? కథలో ముగింపు మాత్రం ఎలాగా? కాబట్టే ఇద్దరిని అద్దరికి చేర్చాలి. ఓహోహో, రాధ, అనురాధ, మరుపురాని తీయని గాథ. రమ్ము కథానాయికి. ఏమిటిదంతా? ఎందుకమ్మా అంత కోపం? అదృష్టం అరచేతికి వచ్చిందనా? 3rd year స్టూడెంట్ వి డాక్టర్ కృష్ణ గారి చేతుల్లో. వ్యవహారం ఎలా ముదిరిపోయిందో చూస్తున్నావుగా సరళ. హాస్పిటల్ బృందావనమైంది, అందులో రాధాకృష్ణులు. నందిని, నిజమేనంటావా? నెమ్మదిగా అడుగుతావేం చిట్టి తల్లి? ఇంతకీ నీకు బుద్ధి లేదు. ఇన్నాళ్ళు అతను నీ ఇంట్లోనే ఉన్నా నీ వాణిగా చేసుకోలేకపోయావు. ఇప్పటికైనా జాగ్రత్త పడు, చేయి దాటిపోకముంది. వస్తా, తలనొప్పిగా ఉంది. సారథి గారు, ఒక మాట. ఏమిటి? మీ కృష్ణ గారు, ఆ అనురాధ, కాలేజ్ అంతా ఒకటే గుసగుసులు. మీకేమన్నా వివరాలు తెలుసా అండి? ఈ చెత్త పోగులన్నీ కెలికే డ్యూటీ నువ్వు పుచ్చుకున్నావు అన్నమాట. అవునులే, దేవుడిచ్చిన బుద్ధి నీకు ఇందుకు ఉపయోగపడుతోంది. పని పట్టలేకపోతే సార్. వీళ్ళ నాటకాలు బూటకాలు దీపం చేస్తాయి.
కనవరా సార్. ఎవరైనా క్వశ్చన్ పేపర్ పంపారా? నీ పుణ్యం ఉంటుంది, మాకు కూడా చూపించబోయి. ఒక క్వశ్చన్ తెలిసి చావటం లేదు. ప్రేమలేకైతే మాత్రం మేము అడగకూడదు, నువ్వు చూపించకూడదు. మీకెందుకు తెడుపు? నాకెవరు క్వశ్చన్స్ పంపరు, ప్రేమ లేఖలు పంపరు. ఈ దిక్కుమాల పరీక్షలు ఇవ్వడంతో ఆఖరు. మీకందరికీ గుడ్ బై. బాబు, ఈ ఏళ్ళ ఊరెళ్తాను. నీ మేలు మర్చిపోలేను బాబు. దీపం పెట్టి మీ పేరు చెప్పుకుంటాను. బాబు, డాక్టర్ ఒక దండయ్యి. సార్, తమరిని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారండి. వెళ్ళొస్తానమ్మా. ఫాదర్, ఈ గౌరవం అంతా మీకు. ఇవేమిటో తెలుసా? నా శ్రమనంతా ధారపోసి నిన్ను ఇంగ్లాండ్ పంపించడానికి చేసిన ఏర్పాటు. నీకు నీ భవిష్యత్తుకు కట్టిన బంగారు మెట్టు. ఇదేమిటో తెలుసా? నీ పాలిటి మాయని మచ్చ. తీర్చదు. ఆ రాత నీదేనా? అవునండి, నా డైరీలోది ఈ కాగితం. నువ్వే పోస్ట్ చేశావా? దస్తూరి నాది, అందింది ఆమెకు. ఇప్పుడు నేను కాదంటే మాత్రం అర్థమేమిటి? నార్మల్. ఆఖరికి ఆడపిల్లల గొంతులు కోయడానికి తయారయ్యావన్నమాట. నువ్వు ఇటువంటి మేకవన్న పులివని కలలో కూడా ఊహించలేకపోయా. పైగా ఇతర దేశాల్లో మన ఊరు పేరు నిలబెడతావని ఆశించాను. కానీ ఇటువంటి నీచత్వానికి పాల్పడతావు అనుకో. ఛీ! నీలాంటి అవినీతి పనులు వెళితే ఆ దేశంలో మన పరువు ప్రతిష్ట మంట కలుపుతారు. అదృష్టవశాత్తు సరైన సమయంలోనే నీ నిజ రూపం బయటపడింది. కళ్ళు తెరిచావు. నీ మీద ఎవరెన్ని చెప్పినా నిజం కాదని దబాయించా. ఇన్ని తెలిసి ఇంకా నేను ఇంగ్లాండ్ పంపించడమా? కలలో జరగని పని, కలలో జరగని పని. ఇక నువ్వు హౌస్ సర్జన్ గా ఉంటాను కూడా వీలేదు. వెంటనే రాజీనామా ఇచ్చి వెళ్ళిపో. గెట్ అవుట్. నమస్కారం అండి. ఛీ, ఛీ. మనుషులు ఎందుకు ఇలా మారిపోతారో అర్థం కావట్లేదు. ఇలా జరుగుతుందనుకోలేదు. నా మూలంగా మీకు తీరని నష్టం కలిగింది. జరిగిందేదో జరిగింది. కాదు, నా మనసంతా నిండి పండిన భావాల్ని ఆ కాగితంపై రాశాను. అది మాత్రం నిజం. సరే, వస్తా. వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి? ముందు ఇంటికి, తర్వాత ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ వెళ్లే ముందు ఒకసారి వస్తావా?
రాను. నా కోసం అవకాశం లేదు. నీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ట్రైన్కి టైం అయింది. కృష్ణ, పోనీ నువ్వు నాకు చెప్పాల్సిందేమీ లేదా? ఉంది. నువ్వు చేసిన ఉపకారం నేను ఈ జన్మలో మర్చిపోలేను సరళ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిన్ను నా సొంత చెల్లెల్లాగానే చూసుకుంటున్నాను. కృష్ణ, సరళ, నిన్ను ఏ రూపంలోనైనా భ్రమ పెట్టినా కష్టపెట్టినా అది నా బుద్ధిపూర్వకంగా మాత్రం చేసింది కాదు. క్షమించి నన్ను మర్చిపో. అంతేనా కృష్ణ? అన్న చెల్లెలికి జ్ఞాపకార్థంగా ఇస్తున్న కానుక ఇదిగో. లండన్ లండన్ అని నీకన్నా ముందు నేనే ఆకాశానికి ఎగిరాను. భగవంతుడు రెక్కలు విరగొట్టి కూలదోశాడు. జరిగిన దానికి విచారపడి లాభం లేదు నాన్న. ఎలాగైనా సరే నేను లండన్ వెళ్ళే ఏర్పాటు చూడు. అమ్మ కోరిక తీర్చడమే నా జీవితాశ. దానికోసం భిక్ష ఎత్తైనా సరే నేను వెళ్తాను. అంతగతి నీకెందుకు బాబు? ఉన్న ఇల్లు కాస్త కొండ్ర అమ్మేగా నిన్ను పంపుతాను నాయన. అలాగే నాన్న, నువ్వేం చేసినా సరే నాకు ఇష్టం. కానీ ఈ వారంలోనే నేను వెళ్ళాలి. లేకపోతే అక్కడ సీటు దొరకదు. సరే, భగవంతుడున్నాడు. ఏమవుతుందో కానీ నేను బయటికి వేయిస్తాను. అమ్మా, ఈ గండాలన్నీ గడిచి నేను లండన్ వెళ్ళేట్టు చూడమ్మా. నన్ను దీవించమ్మా. గోపాలయ్య, నీ కొడుకు లండన్ వెళ్ళాలి. నీకు 10,000 కావాలి, అంతేగా? చిత్తం. నా ఇల్లు కొండ్రా తాకట్టు పెట్టుకుని ఓ 10,000 ఇప్పిస్తే. ఇల్లు బోర్డు ఇల్లు ఎవరికి కావాలయ్యా? అల్లుడు. నాకు అల్లుడు కావాలి. ఎట్లాంటి అల్లుడు అని అడగవే. లండన్ వెళ్ళి వచ్చిన అల్లుడు కావాలి. నీ కొడుకు ఎలాగో లండన్ వెళ్తున్నాడు. వచ్చి రాగానే మా లక్ష్మి పెళ్లి చేసుకోమను. ఆ షరతు మీద నీకు ఎంత డబ్బు కావాలంత పట్టుకెళ్ళు. నీకు డబ్బు కావాలి, నాకు అల్లుడు కావాలి, అంతేగా? ఉమ్మను. ఒకసారి, 2 సార్లు. నేను 3వసారి అన్నాను, ఏం ప్రయోజనం లేదు. ఒప్పుకోవయ్యా మహారాజా. చక్క నాస్తి చుక్కలాంటి కోడలు. సరే, 3 అనకుండానే ఒక పాయింట్ చెప్తున్నాను. నీ కొడుకు లండన్ నుంచి వచ్చేసరికి మన ఊళ్ళో లండన్ అంత పెద్ద ఆసుపత్రి ఒకటి కట్టించేస్తాను. 1, 2, 3 అన్నానో ఖాళీయే. మనవయ్యా స్వామి. సరే, ఈ తూరు కూడా 3 అనకుండానే ఇంకొక పాయింట్ చెప్తున్నాను. ఆ ఆసుపత్రి కూడా మీ ఇంటి ఆవిడ పేరుతోనే కట్టిస్తాను. ఏమంటావు? 1, 2, ఈ తూరి ఖాయంగా 3 అన్నాను, ప్రయోజనమే లేదు. బాబు, అంతా మీ ఇష్టం. ఇక నా బిడ్డ మీ వాడు. అదిగో, ఇక నువ్వు ఆ మాట అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇంకా నీ బిడ్డ ఏమిటయ్యా? లంగరు చిన్నలింగయ్య అల్లుడు అను. చిత్తం. ఇదిగో పట్టు, వినపెట్టే తాళాలు. నీ ఇష్టం, ఎంత డబ్బు కావాలో తీసుకో. ఎందుకలా నీళ్ళు అవుతావు? జమాయించబడవయ్యా. నువ్వెవరు ఇవాళ నుంచి లంగరు చిన్నలింగయ్య ఇయ్యంకుడివి. అమ్మాయి లక్ష్మి, మీ మామగారు వచ్చారు. భోజనం కొనుగోడు వస్తున్నారు. ఆ ఉత్తరం నువ్వు పోస్ట్ చేసావా? ఎంత పని చేసావు సరళ. ఆడదానికుండే సహజమైన అసూయ ద్వేషాలకు బానిసనయ్యాను. నా తప్పు తెలిసి ఉండి కూడా ఆయన నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఎంత అన్యాయం జరిగింది. ఒక్కరోజు ఆగింటే మేమెలాగూ బొంబాయి వెళ్ళిపోయేవాళ్ళం. ఈ ఘోరం జరుగుండేది కాదు. నన్ను మన్నించాను రాదా? కృష్ణ ఎలాంటి వాడో ఒక క్షణం ఆలోచించావా? ఆస్తి పాస్తి లేకపోయినా అహర్నిశలు కష్టపడి చదివి పైకొచ్చాడు. ఒక్క నాతో తప్ప ఇంకెవరితోనూ పల్లెత్తి మాట్లాడేరాడు. అతని ఆశలు, ఆనందం, ఉజ్వల భవిష్యత్తు అన్నీ నీ అవివేకానికి, ఆవేశానికి బలేని. అతను మాత్రం ఏం చేశాడు? ప్రేమించాడు. అది నేరమా? నువ్వెన్నడూ ఎవరిని ప్రేమించవా? అతడు తన ప్రేమని తన హృదయంలోనే దాచుకున్నాడు. పాటగా డైరీలో రాసుకున్నాడు. అంతేగా? ఆ మాత్రానికి నువ్వంత అపకారం చేయాలా? సారథి గారు, నా పాపానికి పరిహారమే లేదా? ఏముంటుంది? ప్రేమకు బదులు ద్వేషాన్ని నింపావు. ఎప్పుడైనా అవకాశం వస్తే అవ్యాజ ప్రేమని సమర్పించు. అంతకంటే మార్గం లేదు. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఆయన లక్ష్యం ఇంగ్లాండ్ వెళ్ళి చదవడం. అందుకు డబ్బు అవసరం.
ఈ నగలు తీసుకెళ్ళి ఎలాగైనా సరే ఆయన వెళ్ళి ఏర్పాట్లు చేయండి. కృష్ణకి డబ్బు కావాలంటే నువ్వే ఇవ్వాలి. నా దగ్గర డబ్బు ఉంది, నేనే ఇవ్వగలను. అది కాదు సారథి గారు, ఆయన ఆశయం నా వల్ల భగ్నమైంది. నాకు అపకీర్తి శాశ్వతంగా మిగలకూడదు. ఏ రూపంగానైనా నన్ను కొంత మనశ్శాంతి పొందనివ్వండి. సారథి గారు, దయచేసి వెళ్ళండి. నమస్కారం అండి. కృష్ణ ఉన్నాడండి? ఓహో, సారథి గారా? మా కృష్ణ సంగతి మీ ఆసుపత్రి వాళ్ళకి ఇంకా ఎందుకు బాబు? జరిగింది చాలు. వెళ్ళాడు. మా వాడు రాజా బిడ్డలాగా లండన్ వెళ్ళాడు. ఈ పాటికి బొంబాయిలో ఓడెక్కి ఉంటాడు. వెళ్ళాడా? శుభం. మరి డబ్బు వగైరా? ఏం మీ ఆసుపత్రి దొరలే పెట్టి పుట్టారనుకున్నారా? మా వాడికి అండదండ ఉందిలేండి. బోడి కాగితాలు చింపేస్తేను, ఉన్న ఉద్యోగం పీకేస్తేను మేము చచ్చిపోతామనుకున్నారేమో. సావలేదులేండి, బతికే ఉన్నాం. వెళ్ళి చెప్పండి వాళ్లకు. పొయ్యిలో నీళ్లు పోసే వాళ్లతో పాటు పాలు నేతితో అన్నం పెట్టే వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారని చెప్పండి. పోయి తప్పకుండా చెప్తాను. కానీ ఒక్క మాట, మరోలా భావించకండి. కృష్ణ పాలు నేతితోనే అన్నం తినాలి అని కోరుకునే వాళ్ళల్లో ప్రథముని నేను. వస్తాను. సెలవు. మంచిది. ఏ వద్దన్నారా? నేను వెళ్ళేసరికి కృష్ణ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. పోనీలేండి, ఆయన అనుకున్నట్టు ఇంగ్లాండ్ వెళ్ళారంతే చాలు. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖీ, మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే. రాధ, అనురాధ, ఇలా పిలుస్తున్నందుకు ఇంకోలా అనుకోనుకుంటాను. ఆనాడు నీ కన్నీరు తొడవాలనుకున్నాను. సమయం స్థలము కానంతర నిన్న కన్నీటితోనే వదిలి వచ్చేశాను. నీ కన్నీటి ముఖమే ఇప్పుడు నన్ను వెంటాడుతుంది. నేను రాసిన కాగితాన్ని చించివేయగలిగాను, కానీ మనసులో రచించుకున్న వాటిని ఎవరు చెరిపివేయగలరు? వెలుగు నీడల్ని విడతీయగలరా? కాలం దూరం మనసులకు లేవు. నీవు నాతోనే ఉన్నావు, నేను నీతోనే ఉండాలని కోరుతున్నాను. తీరని కోరికలోని తీయదనం ఇద్దరికీ అందుబాటులోకి రాగలదని ఆశ. ఇష్టమై రాయాలనిపిస్తే జాబు రాయి. ఆ జాబే నీ మనసుగా భావిస్తాను. ఆరాధించే నీ ఆత్మీయుడు కృష్ణ. కృష్ణ, మీ కళ్ళల్లో నిలిచిపోయిన రాధ, అనురాధ మీతోనే ఉంది, మీతోనే ఉంటుంది. రాధాకృష్ణులు ఒకే శిల్పి చేతిలో రూపొందిన ప్రణయమూర్తులు. అమ్మాయి అనురాధ, అనురాధ, ఇదిగో రసమా, అవుది వెనక గోంగూర పొట్టకాయలు వేస్తున్నాయి, లోపల పంపించు. అమ్మాయి అనురాధ. ఇదేనా బాబాయ్ రావటం? అవునమ్మా. ఏం చెల్లి కులాసా? ఓ
అక్క నీ ఇల్లు భలే ఫ్యాషన్గా ఉందా నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు వచ్చావు రాకరాకొస్తే అలాగే కనిపిస్తుంది రండి బాబా పైకి వెళ్దాం పదనానా అమ్మాయి నువ్వు అటు ఇటు చూసి పడావు. అమ్మాయి అనురాధా, నీతో ఒక ముఖ్యమైన మాట చెప్పాలమ్మా. ఏమిటి బాబాయ్? ఏం లేదమ్మా, లక్ష్మి నేను కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉందామని వచ్చాం. అంతకంటేనా బాబాయ్? అనుకోకుండా మంచి వార్త చెప్పారు. అవునమ్మా, అన్ని అనుకోకుండానే కలిసి వస్తున్నాయి. చూడమ్మా, చెల్లెలకి ముచ్చటగా ఆట పాట చదువు సంధ్య నాజుకు నాగరికత అన్ని నేర్పి అచ్చం నీకు మళ్ళీ నీటుగా తయారు చేయాలమ్మా. ఎందుకని అడగవే, దానికి పెళ్లి నిశ్చయమైందమ్మా. అబ్బో, అయితే చెల్లి పెళ్లి కూతురు అన్నమాట. నేనే కూతుర్ని కాను, మా నాన్న కూతుర్నాక. లగ్నం పెట్టించారా బాబాయ్? అంటే అల్లుండి ఇంగ్లాండ్ పంపించాను, తిరిగి రాగానే ఆ 3 ముళ్ళు వేయించేస్తా. అయితే మా చెల్లి అసాధ్యురాలే, లండన్ దూరనే సంపాదించింది. చూసావుగా నీ చెల్లెలు వాళ్ళకం వట్టి ఎర్రి బాగులదమ్మా. అయ్యగారు అల్లుడు దేవురండి. అవును బాబాయ్, దూరపు సంబంధమా దగ్గర సంబంధమా? ఆహా, మీ బాబాయ్ అంటే ఏమనుకున్నావు, ఏది చేసినా లెక్క ప్రకారం చేయాల్సిందే. మన లక్ష్మి తెల్లారేసరికి ఎదటింటి గడపలో కనపడాల్సిందేనమ్మా, అంత దగ్గర సంబంధం. అయితే ఇంకే మరీ మంచిది. అంతేనా, అల్లుడు అన్ని విధాలా యోగ్యుడు. ఈ కాలం కుర్రాళ్ళ బాబు కాదు. ఏమిటది, ఎవరైనా అడగవే, మా ఊరి గోపాలయ్య కొడుకు మురళీకృష్ణ. మురళీకృష్ణ అంటే డాక్టర్ డాక్టరే, ఇక్కడ ఆసుపత్రిలో ఉద్యోగం చేశాడు కూడా, నీకు తెలిసే ఉండాలి. ఆయన లక్ష్మి చూసారా బాబాయ్? అవన్నీ తీసి అవతల పెట్టు. ఈ పిచ్చి చేష్టలు మన దగ్గర ఏం పనికిరావు. అతన్ని ఇక్కడ ఎవరో అల్లరి పెట్టి ఉద్యోగం నుంచి తీసి పారేంచేశారట. వాళ్ళ నాన్న నా దగ్గరికి వచ్చి ఒకటే గోల పెట్టాడు, ఇల్లు వాకిలి తాకట్టు పెడతాను, లండన్ కు పంపుతాను అని. కాళ్ళ దగ్గరికి వచ్చిన బేరాన్ని నేబోనిస్తాను. 20,000 అడ్వాన్స్ పారేశాను, బంగారం లాంటి అల్లుండి కొన్నాను. బాబాయ్ అంటే ఏమనుకున్నావు? అదేమిటి అట్టా మారిపోయావు? ఏమి లేదు బాబాయ్, లక్ష్మి చాలా అదృష్టవంతురాలు. నీ నోటి మాటే జల్లాలమ్మా. అతను నువ్వు ఎరుగుదుగా, అతను తిరిగి వచ్చేసరికి అమ్మాయిని తయారు చేసే భారం నీది. ఏమంటావు? అలాగే బాబాయ్. రా లక్ష్మి. హలో నానా. ఇంక నువ్వు దొరసానివే, ఇంక నువ్వు దొరసానివే, ఇంక నువ్వు దొరసానివే.
పరచిన మమతలు నీకే భారమైన దూరమైన బ్రతుకు నీ కొరకే నీ చెలిమి నేడే కోరితిని ఈ క్షణమే ఆశ వీడితిని నీ చెలిమి. అక్కాయ్, ఈ పాట చాలా బాగుంది అక్కాయ్, నాకు కూడా నేర్పించు. నీకు ఇలాంటి పాటలు వద్దమ్మా, నువ్వు అదృష్టవంతురాలివి. మరి నువ్వు? నేను ఒక విధంగా అదృష్టవంతురాలి. పదవంట. Good morning, my son. గుడ్ మార్నింగ్. There's a letter for you. థ్యాంక్ యూ. బాబు కృష్ణ, అమ్మ కోరిక తీర్చడానికి నువ్వు లండన్ వెళ్ళావు. నీ కోరిక తీర్చడానికి నీకు డబ్బిచ్చి పంపించిన లింగయ్య గారికి నేను ఒక వాగ్దానం చెయ్యవలసి వచ్చింది. ఆయనకు ఒక్కతే ఆడపిల్ల. నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలి. కొడుకు కోరిక తండ్రి తీర్చాలి, తండ్రి మాటని కొడుకు నిలబెట్టాలి. ఇది మన సాంప్రదాయం నాయన. వెంటనే ఈ ఉత్తరంలో ఉన్న వాళ్ళ చిరునామాకి వాళ్ళ అమ్మాయి లక్ష్మి పేర ఒక జాబ్ రాయి. కృష్ణ, ఏమిటిది? థ్యాంక్స్. ల్యాబొరేటరీలో ఇలా పరధ్యానంగా ఉండటం చాలా ప్రమాదకరం. ఐఎమ్ సారీ మిస్టర్. మా మేనమామ లక్షాధికారి, వట్టి పల్లెటూరు వాడు. గమ్మర్లు వాళ్ళకి ఏం తెలీదు. ఆయన కూతుర్ని నేను పెళ్ళాడానికి ప్లాన్ వేశాను. ఇందులో నువ్వు కాస్త సాయం చేయాలి. బాగానే ఉంది మీ జాబ్. కమాన్ కమాన్ క్యారియర్ ఓయ్. సార్ సార్, ఆయన ఆయన చూడండి, ఇదిగో మీ ఆయన. ఆయనడే మీ మావయ్య అండి. మామయ్య, అపూర్వ దర్శనం. ఇదేనా రావడు? కమాన్ కమాన్. హలో లక్ష్మి, కూర్చో కూర్చో కూర్చో. కమాన్ కూర్చో. నానా, బావయ్య కొట్టు భలే బాగా ఉంది నానా. నువ్వు కూడా కూర్చో నానా. నువ్వు కూర్చున్నావు, నువ్వు కూర్చో. కూర్చోమయ్యా. మొన్న మధ్యాహ్నమే వచ్చారట. ఇప్పుడే నాకు సతపదాలు కనబడితే అట్లా వేసి పట్టుకొచ్చాను. ఏమిటమాయా, వచ్చే ముందు ఒక చిన్న కార్డు రాసేస్తే నా కారు స్టేషన్ పంపించను. నీ కారా? ఆ దొక్కు నా రెండేళ్ల బండి అయ్యి కదా, దానికంటారు. మామయ్య బాగు చేయించండి మామయ్య. ఇదిగో చూశారు, అమ్మాయి గారికి పెళ్లి కుదిరిందటండి. ఆ అబ్బాయి లండన్ లో డాక్టరీ చదువుతున్నట్ట. కంగ్రాచులేషన్ లక్ష్మి. అయితే లక్ష్మి ఇక్కడి నుంచి శ్రీమదర్శన్ లాగా తయారవ్వాలన్నమాట. అందుకే కూడా ఈ ఊరు తీసుకుంటుంది. గుడ్ గుడ్. సార్ గెలుపుని సార్. హలో. ఓ, ఫ్రంక్ కాల్ ఫ్రమ్ జపాన్. ఓకే. హలో. హలో ఎస్, స్పీకింగ్. హలో. సిగ్జామ్ తాసే జపాన్ నుంచి అంటారా? क्या मोबाइल जी लिखे मोहम्मद मंदिर जी $480 अकॉर्ड मान में लिखे జపాన్ నుంచి बमम्म केका डिंग टका రొక్క దియా. नो 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 जबान में गादी पपट जमाल के हाँ रुगन बिगी जबान दे ओके दैट्स ऑल राइट थैंक यू वेरी मच फिनिश కర్మ. ఫోన్ లో బిజినెస్ అంతా ఫినిష్ అయిపోయింది. లేకపోతే నేను అనవసరంగా జపాన్, సిఫాన్, ఈజిప్ట్, అరేబియా, ఆఫ్రికా, లండన్, ప్యారిస్, స్విట్జర్లాండ్ అన్ని అనవసరంగా తిరగవలసి వచ్చాను. అదేమిటి మావయ్య, ఇంకా నోరు మూసుకున్నావు? తీసి అయిపోయింది. మాట్లాడు మాట్లాడు. మావయ్య, లండన్ పెళ్లి కొడుకైతే
లక్ష్మి ఫ్యాషన్ నేర్చుకోవాలి, క్లబ్లకు వెళ్ళాలి, ఇంగ్లాండ్ పద్ధతులు అన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోవద్దు మరి. దానికి ఎవరు ఏర్పాటు చేశా? మా పెద్దన్నయ్య కూతురు అనురాధ ఉంది కదా, చదువుకున్న పిల్ల. నా ఆన్సర్స్ డెంగుటాక చదువుకుంటే మాత్రం ఫ్యాషన్ అనేది తెలుసు మావయ్య. ఆమె లండన్ వెళ్ళిందా, సొసైటీలో తిరిగిందా? దానికంత అనుభవం కావాలి మావయ్య, అనుభవం. అంతే. అయితే సరేలే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎవరు ఇది వస్తానమ్మా? నా సెక్రటరీ మావయ్య. అంటే నా పర్సనల్ సెక్రటరీ. నా పనులన్నీ చూస్తూ ఉంటుంది నా ఆఫీస్ లో. అంగట్లో ఆడ మనిషి ఎందుకురా? అంతే మావయ్య, ఇది బస్తీ, ఏమనుకున్నావు? కమాన్ కమాన్. అంతేనంట. అంతే అంతే. అయితే సరేలే. నానా ఈ దిరిసి భలే బాగా ఉంది నానా. వేషంగా ఉందమ్మా. మరి నాకు కూడా కుట్టిస్తావా? నేను అబ్బలాంటిది కుట్టిస్తా. పోదాం పద, పోదాం పద. నువ్వు కృష్ణకి సమాధానం ఎందుకు రాయలేదు? మీరు ఆ ప్రశ్న అడుగుతారని నాకు తెలుసు. అదృష్టహీనులకు అన్నీ ఎదురే. ఇక నాకు ఆ అవకాశం లేదు. ఏ? ఇచ్చినప్పుడు పుచ్చుకోలేని వాళ్లకు కావాలన్నప్పుడు దొరకదు. నీ అభిప్రాయం? దయచేసి ఆ ప్రస్తావన మాని. అక్క ఏ లక్ష్మి ఇక్కడే ఉండా. లక్ష్మి మా బాబాయ్ గారమ్మాయి లక్ష్మి. ఓహో, చెల్లెలన్నమాట. అంతేకాదు, మీ స్నేహితులు మురళీకృష్ణ గారికి కాబోయే ఇల్లాలు. లక్ష్మి మీరు మాట్లాడుతూ ఉండండి, నే కాఫీ తెస్తా. అమ్మో నాకు భయం అక్క, కాఫీ నేనే తెస్తా. లండన్ నుంచి రాబోయే వారికి అనువైన భారీగా తర్ఫీదు ఇవ్వమని మా బాబాయ్ నాకు బాధ్యత చెప్పారు. తమరు తరఫీదు ఇస్తున్నారన్నమాట. ఏ నా తర్ఫీదు మంచిది కదా? ఒకరు మంచి, ఒకరి చెడు కావచ్చు కదా. అన్నిటికీ మనమే కర్తలం కాముగా. రా లక్ష్మి, తీసుకోండి. లక్ష్మి వీరు సారథి గారు, మీ మురళీకృష్ణ గారికి ప్రాణ స్నేహితులు. నమస్తే. నమస్తే. ఇదేనా నీ తరఫీదు? ఇది మొదలేగా, చివరికి ఏమవుతుందో చూద్దాంగా. సరే, నమస్తే. లక్ష్మి లక్ష్మి పిచ్చి పిల్ల, ఎందుకంత కంగారు పడతావు? నలుగురితో కలిసిమెలిసి తిరగకపోతే పల్లెటూరు బయట అంటారు. అక్క కడతాను. అక్క చాలా బాగుంది అక్క. లక్ష్మి అలా గట్టిగా మాట్లాడకూడదమ్మా. నీకు నచ్చితే బాగుంది అనాలి. బాగుంది బాగుంది. ఇది స్నో. అదెందుకక్క? ఇది ముందు మొహానికి రాసుకుని తర్వాత పౌడర్ రత్తుకుంటే బాగుంటుంది. అయితే అదేదక్క? ఏది? అదే పెదాలకు పూసుకుంటారే ఎర్రగా, అది అది మనకు వద్దులే లక్ష్మి. అదేంటక్క అలా అంటావు? బస్తీలో ఉన్నోళ్ళంతా పూసుకుంటారుగా మరి. అయితే రేపు నీకు పెళ్ళైన తర్వాత మీ ఆయనకి ఇష్టం అయితే వేసుకుంది వాళ్ళే. అప్పుడు నా చేత కావద్దేంటి? ఉడకడం లేదు, పాడు లేదు, ఉప్పు లేదు, కారం లేదు. అది కదా మావయ్య, కత్తితోటి ఇలా కోసి ఇలా తిన్నాను మావయ్య. అలా కదా మావయ్య, అలా కదా. నాకు నేర్పించలా, నువ్వు తినడారా? ఇది ఆకలి నేను తెస్తుంటే నువ్వు తింటావేట్రా? ఇందాక నుంచి వద్దు వద్దు నాకు తిన్నానని చెప్పి. ఇది బస్తి మావయ్య, చూసి నేర్చుకోవాలి అంతే. కడుపు నిండా మెక్కి
టాటా అంట టాటా వీడు తాత సొత్తు అయినట్టు చెప్తా. చీరియో, టాటా, బై బై. అక్క ఇంకా చాలా ఉన్నాయిగా, అయి రాయలేదే. ఏమిటమ్మా అవి? అయ్యే డార్లింగ్, ఐ లవ్ యూ, కిస్ మీ. లక్ష్మి, అవి చాలా బాగుంటాయి అక్క. తప్పమ్మా, అలాంటి మాటలు మనకొద్దు. ఒరే యోగం, ఒరే ఈ విరుసు ఫస్ట్ గా ఉంది నా బ్రహ్మాండంగా. అదే నువ్వు ఎలబడుంటావు మామయ్య. ఇదేముంది, సూట్లు బూట్లు వస్తాయి చూడు, దెబ్బతో డింగుటక. అయితే సరేలే. 1000 రూపాయలు ఇచ్చాను మామయ్య. 1000 రూపాయలను 250 ఏమో డిటెక్టివ్ పుస్తకాలు అమ్మాయికి, 300 టాయిలెట్స్. సరేలే వాయ్, రమకర్త అడిగారు ఇప్పుడు నిన్ను. అంతేనంట. అంతలే. ఓహో సాయి గారు, తెచ్చండి తెచ్చండి. మామయ్య వచ్చే మామయ్య. ఈ తీవా, త్వరగా తీవయ్యా. వేయి మామయ్య గారికి. సార్ నా డ్రెస్ తీయండి ఒకసారి. డ్రెస్ తీయండి. ఎవడ్రా ఈ డ్రెస్ తీయమంటాడు? చచ్చా, ఈ డ్రెస్ చాలా బాగుంది. నేను తీను. సాయిబు ఏవయ్యా, అందులో వేవయ్యా, పర్లేదు. చేతుడు మావయ్య, చేయి మామూలుగా పెట్టు మావయ్య. అలా కాదు, చొక్కదు అంతేనా? చొక్కదు అంటే. అయితే సరేలే. చెయ్యి మొదలైందా? సరే. రే యోగం బ్రహ్మాండంగా ఉంది. డింగుటక డింగుటక. మరి రైటా సార్? రైట్ రైట్. అదేవిడు మావయ్య, అనవసరంగా ఆడపక్క చింపేసావు. వీడెవడు బ్రహ్మాండాన్ని కోటి చంపడానికి? చింపడం కదా మావయ్య, ట్రైల్ చూస్తున్నాడు. ఏమైతే మాత్రం నా కోటి చంపడానికి వీడెవడరా? మావయ్య అదేవిడు మావయ్య, అది ఇంకా కొట్టనే లేదు మావయ్య. వట్టి ట్రైల్ చూసి, ఇవాళ ఫిట్టింగ్ అది చూసి, రేపు కరెక్ట్ గా బందోబస్తు కుట్టేస్తాడు. అంతేనా? అయితే సరేలే. ఆ ఏడు ముందుగా ఆడకూడదు. ఒరే యోగం, పాపం వాడు చొక్కా చింపేశాను. పాపం ఏదైనా వాడికి ఇచ్చి పంపించు. ఇస్తానే మావయ్య, బాలే పోయేసాడు. అనవసరం చొక్కా మూసుకోవయ్యా. మా ఊళ్ళో లంగరు చిన్నలింగయ్య అంటే 10 మంది చుట్టూ చేరేవాళ్ళు. ఈ బస్తీలో నా ముఖం ఒకడు చూడడం లేదు. అంచేత తల కొట్టేసినట్టుంది బాయ్. మావయ్య, బస్తీ పద్ధతి ఒకటి ఉంది మావయ్య. మంచి టీ పార్టీ ఒకటి ఏర్పాటు చేసి ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలవాలి మావయ్య. దానికి వచ్చేట్టుగా ఉంది మన లక్ష్మి బర్త్డే సెలబ్రేషన్స్. అంటే పుట్టినరోజు పండగ. సరేలే, మా లక్ష్మి ఎప్పుడు పుట్టిందో నాకు తెలిసి ఏడిస్తేగా. సరిపోయింది. ఉపాయం లేని వాళ్ళని ఊళ్ళోంచి వెళ్ళగొట్టమన్నారు. మావయ్య, ఈ దేశంలో పెద్ద పెద్ద ఆడవాళ్ళంతా అక్టోబర్ లోనే పుట్టారు. మన లక్ష్మి కూడా అక్టోబర్ లోనే పుట్టిందంటావు? కరెక్టే. అయితే సరేలే. హలో లక్ష్మి, హ్యాపీ బర్త్డే, చెయ్యి కంగ్రాచులేషన్స్. చెయ్యి చెయ్యి. కూర్చోమ్మా, ఇలా దగ్గర కూర్చో. ఇంగ్లీష్లో మాట్లాడక తెలుగులో మాట్లాడవా? ఓ దానికి ఉంది. అలాగే మావయ్య, నీ జన్మదినోత్సవం అతి వైభవంగా జరుగుగాక మై డియర్ డార్లింగ్ లక్ష్మి. మళ్ళీ ఇంగ్లీష్ డాల్ ఏమిటి? దాని కదా మావయ్య, డార్లింగ్ అంటే బహుమేధావి అయిన తండ్రి చాటు ఓ నా బిడ్డ అని అర్థం. అంతేనంట? అయితే సరేలే. హలో మిస్ అనురాధ, న్యూస్ ఏమిటది? ఎల్లుండి మన లక్ష్మికి బర్త్డే పార్టీ నిర్ణయించాం. గుడ్. ఏర్పాట్లన్నీ గ్రాండ్ గా చేయాలి. ఏర్పాట్ల సంగతి ఏమో గాని మీ మాటలు మాత్రం గ్రాండ్ గానే ఉన్నాయి. వాడిదంతా వాడి తాకపోలికమ్మా, సొల్లు ఆగుడు. మావయ్య, బస్తీ నీళ్ళు వంట పట్టే మంచి 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 మంచి. హలో, హౌ డు యు డు? ఫ్రెండ్ కమ్ ఆన్. హౌ డు యు డు? హలో, హౌ డు యు డు? అమ్మగారు వద్దండి. వాడు పనిచేసేవాడు. నో ప్లీజ్. మగవాళ్ళకి గంధం పూయకూడదు, చేతికి అందివ్వాలి. ఆడవాళ్ళు వస్తే గంధం పూసి బొట్టు పెట్టు. లక్ష్మి లక్ష్మి, నువ్వే చెప్పావు కదక్క, ఆడవాళ్ళు వస్తే బొట్టు పెట్టుకొని. దొరసాళ్ళు బొట్టు పెట్టుకోరమ్మా. అనాగరికం. పంచి దించు, పంచి దించు మావయ్య. నీకు లాభం లేదు మావయ్య, సూట్ కూడా ఉండాల్సిందే. కోటు ప్యాంట్ వేస్తే కంప్లీట్ సరిపోతుంది. ఫ్రెండ్స్ కానివ్వండి, కానివ్వండి.
అవుతున్నది ఆ, నీపైనే కన్నీశానంటే నీపైనే కన్నీశానంటే నీవే నాకు కావాలంటే ఏమంటావేమంటావోయ్ బావా ఈ మాటకేమంటావోయ్ బావా నువ్వు నా మాటకేమంటావోయ్ బావా అవునంట అవునంట నోసి పిల్ల నీ మాట గౌనంట నోసి పిల్ల నువ్వు ఏమన్నా సయ్యంట నోసి పిల్ల అందము చిందే సుందరి అయితే అన్ని విధాలా నచ్చినదైతే ఆ, వయసు గల్ల మగవాడిని గానా వయసు గల్ల మగవాడిని గాన వయ్యారి బొమ్మను వదలి పెడుదునా అవునంట అవునంట నోసి పిల్ల నీ మాట కౌనంట నోసి పిల్ల నువ్వు ఏమన్నా సయ్యంట నోసి పిల్ల బస్తీలోన పెరిగిన పిల్ల ఫ్యాషనులెన్నో నేర్చిన పిల్ల పలుకు వెలుకులతో తమాష చేసి బావా నిన్నే బలచానంటే ఏమంటావేమంటావోయ్ బావా ఈ మాటకేమంటావోయ్ బావా నువ్వు నా మాటకేమంటావోయ్ బావా పై వేషాలకు భ్రమసిపోదునా పచ్చి షోకులకు మురిసిపోదునా ఆ, మంచి మనసు గల మగువే అయితే తాళి గట్టుటకు తయారుగాన అవునంట అవునంట నోసి పిల్ల నీ మాట గౌనంట నోసి పిల్ల నువ్వు ఏమన్నా సయ్యంట నోసి పిల్ల ఏమంటావేమంటావోయ్ బావా ఈ మాటకేమంటావోయ్ బావా నువ్వు నా మాటకేమంటావోయ్ బావా అది లక్ష్మికి ఇవ్వాలని తీసుకొచ్చాను కానీ నీకివ్వడమే భావ్యం అనిపించింది అలా ఎందుకు అనిపించింది? నిన్ను నువ్వు మోసం చేసుకోవడం న్యాయం కాదు కనుక మోసమా? కాదా సూటిగా చెప్పు నువ్వు కృష్ణని ప్రేమించడం లేదా హ్మ్, కాదనలే కానీ అతన్ని మరొకరికి అర్పించే బాధ్యత మాత్రం తీసుకున్నావు అవును, ఆ బాధ్యత నెరవేరుస్తావా తప్పకుండా. ఆయనకు నేను ద్రోహం చేశాను, అందుకు ఇది పరిహారం. అని ఆత్మద్రోహం చేసుకుంటున్నావు అన్నమాట ఆత్మత్యాగం అనుకుంటున్నాను. అర్థం లేని వ్యర్థ త్యాగం ఆత్మార్పణకి ఇంతకన్నా వేరే అవకాశం లేదేమో. సరే అనురాగాన్ని నీవు అలా అనువదించుకోగలిగినప్పుడు ఈ ఫోటో నీ దగ్గరున్నా తప్పులేదు. ఇది నీ సంకల్పాన్ని బలపరుస్తుందే గాని బద్దలు చేయదు. వస్తా. అమ్మాయి అమ్మా ఏంటండి అల్లుడు గారు ఉత్తరం రాశారమ్మా. నాకే మొదటిసారి కదూ నాకు రాసి నీకు ఇవ్వమన్నాడు. అమ్మాయి చక్కగా చదువుకొని కమ్మటి జవాబు రాసి పంపిస్తాను. ఓయ్ నాన్న వయసు గీసి ఉంటుంది. అమ్మాయి తెలుగులో రాసి పంపించమ్మా. అక్క, ఏ లక్ష్మి, లండన్ నుంచి ఉత్తరం వచ్చిందక్క. ఉత్తరమా? ఎవరికి? నాకే అక్క. మరి వారికి జవాబు రాయాలి. రాయి దానికి. ఓ అక్క, నాకు సిగ్గేస్తుంది. సిగ్గే సింగారం. ఉత్తరం అప్పుడే మరీ బాగుంటుంది. రాయిపో. నువ్వు జవాబు రాసి పెట్టాలి. నేనా? అవునక్క, నువ్వైతే బాగా రాస్తావు. నీ అక్షరాలు ముత్యాల్లా ఉంటాయి. నువ్వు మంచిదాను కదూ, నా బంగారు అక్క కదూ. నువ్వు రాసి పెట్టక్క, తప్పకుండా రాయాలి. తొందరగా రాయాలి. ఏ లక్ష్మి?
కృష్ణ, బాధలేని బ్రతుకు నిండుగా ఉండదేమో. ఆనాటి రాధకి బాధలే తీయని కలలుగా కలిసి వచ్చాయి. ఈనాడు తీరని కలలే బాధిస్తున్నాయి. నెరవేరని ఆశలతో నేను అనురాధం లక్ష్మి గారు. ప్రియతమ, ఇదిగో లక్ష్మి, కాఫీ రాసి పోస్ట్ చేయ. అలాగే అక్క. ఎంత బాగా రాసావు అక్క. నిజంగా నువ్వు ప్రేమిస్తున్నట్టే రాసా. వెరీ గుడ్, మెనీ మెనీ థ్యాంక్స్. సరే, త్వరగా రాసి పోస్ట్ చేయి. అలాగే. మళ్ళీ దీన్ని కాపీ రాసే ఓపిక మనకెక్కడ ఉండే.